సీట్ నెంబర్ 26 బీమా బీని సో మేము బోర్డింగ్ కోసం క్యూలో నిల్చున్నాము. ఇక్కడ బోర్డింగ్ అవుతుంది. మామూలుగా అయితే క్యూలో ఉన్న వాళ్ళని డైరెక్ట్గా మామూలుగా ఏమంటారు టికెట్ స్కాన్ చేసి పంపిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మామూలుగా సీట్స్ వైజ్గా పిలిచి స్కాన్ చేస్తున్నారనమాట. అందుకు చాలా లేట్ అయింది. దట్టు ఫ్లైట్ కూడా లేట్ అవ్వడం వల్ల ఇంకా అంత హరాహరిగా జరిగిపోతుందన్నమాట. ఇంకా మేము వెళ్తూ ఉన్నాము. మావాడు ఇంకా హ్యాపీ నా టికెట్ నాకు ఇచ్చేయండి వాడు వెళ్ళిపోతున్నాడు అనమాట స్టెప్స్ పై నుంచి. మేమేమో ఎస్కలేటర్లో వస్తున్నాం, వాడు స్టెప్స్లో దిగి వెళ్ళిపోతున్నాడు. ఫ్లైట్ ఇప్పుడే వచ్చింది చూడండి. ఆల్రెడీ మామూలుగా వచ్చిన ఫ్లైట్ ఇప్పుడు దిగుతున్నారు. మమ్మల్ని కొద్దిసేపు అక్కడ హోల్డ్ చేసి మళ్ళీ మమ్మల్ని పంపించారనమాట. ఫ్లైట్ లేట్ అవ్వడం వల్ల బస్సులో తీసుకెళ్ళలేదేమో ఫ్లైట్ దగ్గరికి. మామూలుగా అయితే ఫ్లైట్ దగ్గరికి బస్సులో తీసుకెళ్తారు. ఇంకా టైం లేదు కాబట్టి డైరెక్ట్ ఇలాగా ఏమంటారు ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది, మనము డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళొచ్చు. బస్సులో తీసుకెళ్తే మనం ఫ్లైట్ బయట వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకోవచ్చు. ఇలా వెళ్ళామంటే డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్ళిపోతామన్నమాట. కానీ ఎవరైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతారు అంటే ఎక్కాలి అని అనుకుంటారో ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. ఎందుకంటే మా వాడు ఫ్లైట్లో చేసిన అల్లరి అంతా ఇంత కాదు. ఎస్పెషల్లీ ఎవరైనా పిల్లలు ఉంటారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కియాలనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా ఫస్ట్ పిల్లలకి ఈ వీడియో చూపించండి. అంటే మామూలుగా ఫ్లైట్లో వెళ్ళినప్పుడు వీడియో తీసి చూపించడం వేరు, ఇలా లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసి చూపించే వీడియో డిఫరెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా ఫ్లైట్కి పిల్లల్ని తీసుకెళ్ళాలంటే ఫస్ట్ టైం ఎక్కియాలంటే ఖచ్చితంగా మిస్ కాకుండా ఈ వీడియో చూడండి. మళ్ళీ ఈ వీడియో చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మేము ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇంకా మా వాడు పద అనే అంటున్నాడు. ఆగరా ముందు నడుస్తున్నారన్నా కానీ వినట్లేదు. వాడు పోయి కూర్చొని సీట్ బెల్ట్ పెట్టుకొని ఫ్లైట్ ఎగరాలనే ఆలోచనలోనే ఉన్నాడు. సో ఫ్లైట్ ఎలా ఉంటుంది అంటే సేమ్ బస్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇంకా ఇవి ఇరుకిరుగ్గా ఉంటాయి సీట్స్, కానీ మిగతాదంతా సేమ్ అనమాట. బస్ ఏమో రోడ్ మీద పోతుంది, ఫ్లైట్ ఏమో గాల్లో పోతుంది, అంతే తేడా. మిగతాదంతా సేమ్, కాకపోతే టైం సేవింగ్స్ అంతే ఫ్లైట్లో వెళ్ళడం, ఇంకేం లేదు. సో మా వాడు రాగానే సీట్ బెల్ట్ పెట్టేస్తున్నాడు. సీట్ బెల్ట్ పెట్టి కూర్చుంటాను నేను అని చెప్పి సీట్ బెల్ట్ పెట్టేసుకున్నాడు అనమాట. ఇంకా ఫ్లైట్ మూవ్ అవుతుంది నిదానంగా, సిగ్నల్స్ వస్తాయి కదా. ఇది పైన ఏసీ, ఇక్కడ బ్లూ కలర్ బటన్ కనిపిస్తుంది కదా, అది ప్రెస్ చేసామంటే మనకి ఏదైనా వాటర్ కానీ మనం ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేస్తే వాళ్ళు వచ్చి మనకి సర్వ్ చేస్తారనమాట. అంటే వాటర్ ఏదైనా ఫ్యామిలీ పిక్ అనమాట. Get seated next to an emergency exit and requested to start the operation of the vehicle in the safety information card. आपकी लाइफ में आपकी कुर्सी के नीचे रखिए। यदि आपातकालीन स्थिति में विमान को पानी पर उतरना पड़े तो इस लाइफ को इस तरह से पहन लें और बड़ी अपनी कमर पर कसकर बांध लें।
పాపం చాలా అంటే చాలా భయపడిపోతున్నాడు. నా చెయ్యిని గట్టిగా పట్టేసుకున్నాడు. అది క్లారిటీగా వినపడట్లేదు వీడియోలో, కానీ వాడికి మొత్తం అంత ఏసీలో కూడా సెట్టింగ్ వచ్చేసింది అనమాట. ఫుల్ నా చెయ్యి పట్టుకొని షేక్ అయిపోతున్నాడు హ్యాండ్ మొత్తము. ఏం భయపడుతున్నా, ఏం కాదు, బస్సు ఎలాగోనో ఫ్లైట్ కూడా అలాగే అని అంటే, ఆహా మమ్మీ చూడు అవి ఓపెన్ అవుతున్నాయి, అది అంటే ఫ్లైట్ ఇట్లా అంటే కొంచెం షేక్ అవుతుంది కదా, చూడు అది వంగుతుంది, అదేమో అవుతుందని వాడు చాలా భయపడ్డాడు. క్లౌడ్స్లోకి వెళ్ళేంత వరకు కూడా వాడు భయపడతానే ఉన్నాడు. నేను చెప్పినా నా మాట వినట్లేదు అసలు. ఇంకోటి ఏంటంటే వాడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం వల్ల చెవులు దిమ్ములు పడ్డాయి అనమాట. అంటే లైక్ చెవులు సరిగ్గా వినపడకపోవడం అనమాట. అంటే వినపడకపోవడం అంటే లోపల చెవులో ఏదో స్ట్రక్ అయిపోయినట్టుగా ఆ చెవులో ఈ చెవులో అనిపిస్తుంది కదా. నేను ఏం మిస్టేక్ చేశానంటే ఏదైనా చాక్లెట్ కానీ ఏమన్నా పెట్టాల్సింది ఉంది, చాక్లెట్ పెట్టాను కానీ అది ఏమంటారు లోపల లగేజ్ దాంట్లో వేసేస్తారు కదా, మళ్ళీ ఓపెన్ చేసేకి అవ్వక నేను వాడికి ఇవ్వలేదు. నేను అనవసరంగా వాడి పాకెట్లో అన్న పెట్టినా అయిపోయేది, ఎందుకంటే కొంచెం నోట్లో అంటే చప్పరిస్తూ ఉంటే ఆ ఫీలింగ్ ఉండదన్నమాట. సో నేను ఆ మిస్టేక్ చేశాను. మీరు కనుక ఎప్పుడైనా పిల్లల్ని అంటే 4 years ప్లేస్ ఉన్న వాళ్ళని ఎవరినైనా ఫ్లైట్ ఎక్కిస్తే, అది ఫస్ట్ టైం ఎక్కిస్తే ఏదైనా చాక్లెట్ కానీ చిన్నది ఏదైనా సరే, లేకపోతే ఏవైనా మామూలుగా పోలో రింగ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి ఏవైనా సరే చప్పరిచ్చేవి అవి ఏవైనా పిల్లలకి ఇస్తే బెటరు. వాళ్ళు ఫీల్ కూడా అంటే ఇలా టెన్షన్ పడరు. ఈ ఫ్లైట్ కూడా చాలా ఎందుకో అంటే షేక్ అవుతా ఉంది. మావాడే కాదు, వెనకాల ఒక పాప కూడా చాలా ఏడ్చేసింది భయపడి. వాళ్ళ పేరెంట్స్ కూడా షేక్ షేక్ అనుకుంటే ఏదో సాంగ్ పాడి అమ్మాయిని కాంప్రమైజ్ చేస్తున్నారు, కానీ ఆ పాప వినట్లేదు. సో లోపలికి ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇట్లా క్లౌడ్స్ అనమాట. ఓల్డ్ సినిమాలో అదే నారద అది ఉంటుంది కదా, నారాయణ అంటాడు కదా, ఇలాంటి క్లౌడ్స్లో నుంచే వస్తాడు కదా. నేను ఈ వీడియో తీసిన తర్వాత మా మమ్మీకి చూపించాను అనమాట. మా అమ్మ అంటే ఇప్పటి వరకు ఫ్లైట్ చూడలేదు, ఎక్కలేదు కాబట్టి నువ్వెలా తీసావు ఇవి అంటే, ఆడ పైన కాసేపు ఫ్లైట్ ఆపారు, ఫ్లైట్ దిగేసి వీడియో తీసుకుంటాను అంటే ఫ్లైట్ ఆపారు అని చెప్పి మా అమ్మకు చెప్తానంటే, అవును బేటా చాలా దగ్గర నుంచి తీసినావు, అయినా పైన సేమ్ మన ఏమంటారు నేలున్నట్టే ఉంటుందా అని మా మమ్మీ చెప్తుంది అనమాట ఇన్సెంట్గా. ఇంకా మా అల్లుడు వచ్చి, నాని ఎందుకు అట్లా చేస్తుంది, విండోస్లో నుంచి వీడియో తీసుంటుంది అత్త అని చెప్పి మా అల్లుడు చెప్పిండు. మా మమ్మీ నిజంగానే నేను క్లౌడ్స్లోకి వెళ్ళి క్లౌడ్ మీద నిల్చొని వీడియో తీసానేమో అనుకుందనమాట. మా వాడు మా అల్లుళ్ళు మా కోడళ్ళు అసలు నవ్వి నీకు అసలు ఏం తెలియదు, నీకు అసలు ఏమో ఇది కాదు అని అంటే, నేను ఏమైనా ఫ్లైట్ ఎక్కానా, మీరు ఏం చెప్తే నేను అదే నమ్ముతాను కదా అని మా అమ్మ నిందనమాట. సో మేము కాసేపు దాని గురించి ఫుల్ నవ్వుకున్నాము. మా అమ్మ వాళ్ళకి తెలియదు ఇంకా మేము ఫ్లైట్లో వస్తున్నామో అసలు వస్తున్నామా అని కూడా తెలీదు. ఇలాంటి మెనూ ఉంటుంది మన ముందు సీట్లో, ఒక పౌచ్లా ఉంటుంది, ఆ పౌచ్లో ఇలాంటి మెనూ ఉంటుందన్నమాట. ఎవరైనా ఫుడ్ ఆర్డర్ చేసుకోకపోతే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అంటే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడే ఫుడ్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఒకవేళ ఆర్డర్ చేసుకోకపోతే మళ్ళీ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మెనూ చూసుకొని మనకి ఏది కావాలి అనేది మనం ఆర్డర్ చేసుకోవచ్చు. మా వాడు ఇప్పుడు కొంచెం సెట్ అయిపోయాడు. అంటే కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మామూలుగా స్ట్రైట్గా స్లోగా వెళ్తుంది అనుకుంటున్నాడు వాడు. అసలు మామూలుగా ఫ్లైట్ పైనుంచి చూస్తుంటే ఫ్లైట్ వెళ్ళినట్టే ఉండదు. అంటే వెళ్తాము బట్ మనకు వెళ్ళినట్టు ఉండదు, ఏం మూమెంట్ ఉండదు కదా, స్ట్రైట్గా వెళ్తుంటుంది కాబట్టి ఏం వెళ్ళినట్టు ఉండదు. మా వాడు అంటుండ, అబ్బా ఇలా ఉంటే చాలు ఇంకా, అంటే మరి కిందకు దిగవా, ఇలాగే ఉంటావా పైనే, మనం మరి ల్యాండ్ అవ్వాలి కదా, హైదరాబాద్ వెళ్ళాలి అంటే మరి ఫ్లైట్ దిగాలి కదా అని అంటే, ముందైతే ఆయన మొత్తం ఫ్లైట్ ఊపేస్తున్నాడు. ఆయన కొత్త పైలట్ అయి ఉంటాడు, ఆయనకు తెలియదేమో ఫ్లైట్ నడిపించేది అని చెప్పి మా వాడు అంటున్నాడు. నువ్వు పెద్ద అయిన తర్వాత పైలట్ అవుతానన్నావు కదా, నువ్వెలా నడుపుతావో నేను చూస్తాను అని అంటే, నేను చాలా నీట్గా అందరికీ సేఫ్గా తీసుకెళ్తాను, ఇలా కంగారు పెట్టేయను అందరినీ అని చెప్పి మా వాడు అంటున్నాడు అనమాట. ఇంకా క్లౌడ్స్ చాలా క్లోజ్గా దగ్గరగా ఉన్నాయి మాకు. ఇవన్నీ వీడియోస్ చూపిస్తుంటే కూడా నిజంగా మూవీస్లో గ్రాఫిక్స్ పెడితే ఎలా ఉంటుంది, గ్రాఫిక్స్ పెడతారు కదా క్లౌడ్స్, ఇది మామూలుగా ఏమంటారు కాటన్ ట్రీస్ ఉంటాయి కదా, మొత్తం ట్రీస్కి మొత్తం కాటన్ ట్రీ ఎట్లా ఉంటుందో లైక్ అట్లా ఉంటుందన్నమాట. ఇది చూస్తే మాత్రం నిజంగా టచ్ చేస్తే కాటన్ ఉన్నట్టు దూది ఉన్నట్టు అనిపిస్తుందేమో అన్న ఫీలింగ్ కలుగుతుంది. అది మార్నింగ్ ఈవినింగ్ కంటే ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కదా, క్లౌడ్స్ కూడా నీట్గా క్లియర్గా కనిపించాయి మాకు. आप सुन रहे हैं कि आपने इलेक्ट्रॉनिक उपकरणों को बंद रखे, एयरप्लेन मोड में रखे। इस समय स्वास्थ्य करते हुए आपातकालीन स्थिति के स्थिति लाइफ जैकेट और सीट
आपकी सुरक्षा के लिए आपसे निवेदन है कि कृपया अपनी कुर्सी पर बैठे और अपने मोबाइल फ़ोन का उपयोग कर सकते हैं। सामान कक्ष को खोलते समय सावधानी बरतें। आपसे निवेदन है कि विमान से निकलने से पहले अपनी सीट पॉकेट और ओवरहेड कंपार्टमेंट की जांच कर लें, ताकि आपकी कोई भी जरूरी सामान जैसे कि वॉलेट, पासपोर्ट या इलेक्ट्रॉनिक उपकरण विमान में ना रह जाए। हमारे सभी अतिथियों की सुविधा के लिए हम आपसे अनुरोध करते हैं कि पहले अपने सामान को दोबारा जांच करें। इस क्षेत्र के साथ बैग बदल जाने की सभी अतिथियों के विमान से उतर जाने के बाद आपकी सहायता की जाएगी। आपके साथ यात्रा करके हमें खुशी और आप दोबारा आपके साथ यात्रा की कामना करते हैं। పైలట్ని మా వాడి దగ్గర కాసేపు కూర్చోబెడితే పైలట్కి ట్రైనింగ్ ఇచ్చి పంపించేలా ఉన్నాడు మా వాడు. ఏంటి ఇరాన్ డ్రైవ్ చేస్తున్నాడు, ల్యాండ్ చేయడం సరిగ్గా రాదు, మామూలుగా పైన డ్రైవ్ చేయడం సరిగ్గా రాదని చెప్పి మా వాడు అంటున్నాడు అనమాట. ఏం పైలటో ఏమో అని చెప్పేసి. ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాలనుకుంటే ఏం భయపడాల్సిన అవసరం లేదండి. చిన్న చిన్న ఏమంటారు ఇలాంటివి జాగ్రత్తలు అలాంటివి, అదే చెవులు దిమ్ములు పడినప్పుడు నోట్లో ఏమన్నా తినడానికి అలాంటివి చేస్తే ఏం పర్లేదు. ఈ మన ప్రపంచంలో ఈ ఫ్లైట్ అనేది చాలా మామూలు విషయం అయిపోయింది. అప్పట్లాగా లేదు, టెక్నాలజీ చాలా పెరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.